మాట్లాడుతూ కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజానికం ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చినట్టే ఉన్నది, దాని అస్తిత్వం కనబడకుండా మాయమవుతున్నట్టు కనబడుతూ ఉన్నది. ఎవరికైతే రావాలో నిజమైనటువంటి ప్రజానికానికి అమరులు కలగనటువంటి ఆశయాల మేరకు తెలంగాణ ఇప్పటి వరకు రానే లేదు. నిజానికి తెలంగాణ గడ్డ మీద ఈరోజు మొత్తం విదేశీ సామ్రాజ్యవాద దోపిడీ కంపెనీలు నిష్ఠవేసి ఉన్నాయి. దానికి అండగా పాలక వర్గాలు కొమ్ము కాస్తా ఉన్నాయి. సామ్రాజ్యవాద దోపిడీలో భాగమైనటువంటి పాలకులు అనుసరిస్తున్న విధానాల కారణంగా ఈరోజు హైదరాబాద్ నగరం మీద రాజ్యాంగేతర శక్తుల పెరుగుదల కొనసాగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యం పేరు మీద పాలన సాగిస్తున్నటువంటి పాలకులు నిజానికి తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం బహిరంగ సభ జరపడానికి, ర్యాలీ నిర్వహించడానికి నానా రకాల చట్టాలు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వస్తే ఆంక్షలు ఉండకూడదు అనుకున్నాం, అవే ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ వస్తే పెత్తనం ఉండకూడదు అనుకున్నాం, అదే పెత్తనం కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు కావాలనుకున్నాం, ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం, అవేమి కనుచూపు మేరలో కానరావడం లేదు. అదేవిధంగా అన్ని సమస్యలకు పూర్వం తెలంగాణని ప్రజలంతా కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులను విద్యార్థులు వేలాది మంది ప్రాణాలు తెగించి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించి పెడితే ఆ త్యాగఫలం ఈరోజు ప్రజలకు అందకుండా పోతా ఉన్నది. ఈరోజు నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలకు న్యాయం జరగాలంటే అమరులు ఆకాంక్షించిన మేరకు చర్యలు చేపట్టబడాలి. అమరులు ఆకాంక్షించినది ఏంటంటే ప్రతి సూసైడ్ చేసుకున్నటువంటి అమరులు ఎవరైతే ఆత్మహత్య కారకులని తమ సూసైడ్ నోట్లో రాసినటువంటి దాని ప్రకారంగా కేసులు నమోదు కావాలి. ఎవరి దగ్గర ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు లేవు. మనం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ, కరీంనగర్ జిల్లా, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ఏ జిల్లా చూసినా ఈరోజు సమస్యలు నిలయాలుగా మారిపోయినాయి. మొన్న నాగార్జున సాగర్ నీళ్లను డెల్టా ప్రాంతం కోసం బలవంతంగా వదిలిపెట్టించినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు వదిలిపెట్టడం అంటే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి పడినటువంటి బాధిత ప్రజలుంటే వాళ్ళ తాగనీక నీళ్లు అందించినటువంటి పాలకులు కేంద్రం మెడలు వంచి ఈరోజు నల్గొండ నుండి కిందికి నీళ్లు తీసుకొని పోయినటువంటి చరిత్ర కనబడుతోంది. పోలవరం పేరుతో మొత్తం ఆదివాసీ గిరిజనులను అందజేయడానికి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. పోలవరం వద్దని మనం అంత ముక్తగండంతో మాట్లాడుతూ ఉన్నా రాజకీయ నాయకులంతా డబల్ గేమ్ కారణంగా ఈరోజు పోలవరం ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ తర్వాత బిల్లు పాస్ అయిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. 3 లక్షల మందిని చంద్రబాబు నాయుడు కోసం, వెంకయ్య నాయుడు కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు బలిపెట్టింది. ఏ చట్టాలు ఉల్లంఘించకూడదో, ఏ అతిక్రమణలు జరపకూడదో, ఏ రాజ్యాంగాన్ని అమలు చేయకూడదో సరిగ్గా అదే విధానాలు, వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తా ఉన్నారు. ఈరోజు రాజ్యాంగం అమలు కావడం లేదు, చట్టాలు పాటించడం లేదు, కోర్టులలో న్యాయం జరగడం లేదు. చుండూరు కేసు వరకు చూస్తే, పోలవరం దగ్గర నుండి ఆలోచన చేస్తే, మనం ఎక్కడి నుండి అయినా పరిశీలన చేస్తే ఈరోజు చట్టాలు
ప్రజలకు దక్కని స్థితి, న్యాయం ప్రజలకు దక్కని స్థితి ఏమి కూడా ఈరోజు అండగలేనటువంటి పరిస్థితి ఉన్నది. అవి కాగితాలకే పరిమితమైనవి. ఆ కాగితాలను కూడా పాలకవర్గాల రూపంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళంతా కూడా దాన్ని ఒక చెలంలాగా పట్టేసి తినేసిండ్రు. కానీ పైన మనకు రాజ్యాంగమైన అర్థ కనబడుతూ ఉన్నది, న్యాయమైన అర్థ కనబడుతూ ఉన్నది తప్పిస్తే దీన్నంతా కూడా ఎప్పుడో పుచ్చిపోయినటువంటి పరిస్థితి మనకు ఈరోజు కనబడుతూ ఉన్నది. రాజ్యాంగం, న్యాయం ఈరోజు ప్రజల వైపు లేవు. అవన్నీ కూడా ఏనాడో పాలకుల వైపు వెళ్ళిపోయాయి. కాబట్టి మనం ఈరోజు పోలవరాన్ని ఆపడం అంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే, మన నీళ్లను మనం అడగడం అంటే సామ్రాజ్యవాద దోపిడీని వ్యతిరేకించడమే, మన ఉద్యోగాలు మనం సాధించుకోవడం అంటే ప్రపంచ బ్యాంకు విధానాలను వ్యతిరేకించడమే. ఇవన్నీ ఈరోజు తెలంగాణ రూపంలో, పాలక వర్గాల రూపంలో ముందున్నాయి. ఇవన్నీ మనకు ఆ ముసుగు తొడిగి ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద కాలంలో డైరెక్ట్ గా కంపెనీలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వచ్చింది. వాళ్ళు ప్రత్యక్ష పాలన చేసిండ్రు. ఈరోజు మనకు నరేంద్ర మోడీ రూపంలో, కేసీఆర్ రూపంలో, చంద్రబాబు నాయుడు రూపంలో ప్రపంచ బ్యాంకు సామ్రాజ్యవాద దోపిడీ విధానాలు అవలంబిస్తా ఉన్నారు, పాటిస్తా ఉన్నారు. అందుకే ఈరోజు కనీసం ఒక కేసు కూడా తెలంగాణ ఏర్పడి ఈ రోజైనా ప్రభుత్వం పద్దాలు చేతబెట్టి ఈ రోజైనా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి నిపుణమైనటువంటి అర్థం. బంగారు తెలంగాణ మనం కావాలనుకున్నాం. భూమి కావాల్సినటువంటి తెలంగాణ మనకు కావాలంటే బంగారు కావాలని, తెలంగాణ కావాలని మాట్లాడుతున్నారు. నీళ్ళు కావాలని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమో బంగారాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ బంగారు పేరు మీద బంగారు మాయలేలాగా మనల్ని మభ్యపెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు నదుల నీళ్ళైనా, భూమైనా, ఉద్యోగాలైనా మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమైన ఉద్యోగం చేతుల్లో తప్ప ఈరోజు పాలకుల చేతుల్లో లేదని మనం అర్థం చేసుకోవాలా. ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి విధానమైనటువంటి ప్రకటన కూడా వెలువడలేదంటే రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం అనుభవించబోతా ఉన్నాం. అందుకే ఈరోజు ప్రజలారా, ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రజాస్వామిక ఉద్యమాల్లో భాగం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజాప్రతినిధితో పాటు చాలా ప్రజాస్వామిక సంస్థలు, ఉద్యమించే సంస్థలు, ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు, ఈ వ్యవస్థను సమూలంగా మార్పు చేసి సమాజ స్థాపన కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల్లో మనం అందరం భాగమై వాటిని కూడా ఇదే విధంగా బలోపేతం చేయడం కోసం ముందుకు కదిలితే తప్ప మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడం కష్టం, మన తెలంగాణను మనం కాపాడుకోవడం కష్టం. ఈరోజు ఆ వైపుగా మనం అందరం ఆలోచన చేయకపోతే రేపు భవిష్యత్తు ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. కాబట్టి ఆ వైపుగా అందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో భాగం కావడం కోసం అందరూ కూడా సిద్ధం కావాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు మీ అందరికీ పిలుపునిస్తూ ఈరోజు